సో ఏపీలో కూడా పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుండి కూడా ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరు వస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జయరాజ్, కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయని తెలుస్తోంది, కొన్ని చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారు, మరికొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది ఆలస్యంగా వచ్చారంటున్నారు, కొన్ని చోట్ల ఓటర్లకు సౌకర్యాలు లేవంటున్నారు. వీటన్నింటితో పాటు చాలా మంది ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. యువ ఓటర్లు, మహిళలు ఎక్కువగా ఉన్నారంటున్నారు. ఓవరాల్ గా ఎలా ఉంది అక్కడ పోలింగ్ సరళి? కృప, ఈరోజు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకైతే యువత, మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా బారులు తీరారు. మహిళలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీంతోపాటు యువకులు కూడా ఈసారి పెద్ద ఎత్తున ఓటు హక్కు పొందినటువంటి దాదాపు 10 లక్షలకు పైగా యువతరం ఓటర్లందరూ కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చాలా చోట్ల మొత్తం ఈవీఎంలు సాంకేతిక లోపంతో లేటుగా పనిచేస్తున్నాయి. కొన్ని చోట్ల గంటన్నర సేపు పాటు ఈవీఎంలు పనిచేయలేనటువంటి వాతావరణం నెలకొంది. అనేక చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తం హింసాత్మకమైన సంఘటనలు కొన్ని చోట్ల జరిగినటువంటి పరిస్థితి, ఏజెంట్ల మీద దాడులు, అదేవిధంగా కిడ్నాప్ తరహాలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలం పల్లిలో ఘర్షణ వాతావరణం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాలకి ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది. మొత్తం మీద చూస్తే ఈరోజు చాలా చోట్ల దాదాపు ఎక్కువ మంది ఉదయం నుంచి కూడా క్యూ కడతా ఉన్నారు. దాదాపు 4 కోట్ల పైగా ఓటర్లు ఈ రోజున ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి. 2,03 లక్షల మందికి పైగా పురుష ఓటర్లు ఉంటే దాదాపు 2,10 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 10 లక్షలకు పైగా యువ ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 12%, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలింగ్ కేంద్రాల్లో 12% పోలింగ్ నమోదైంది. అనేక ప్రాంతాల్లో కూడా ఉత్సాహంగా మా ఓటర్లందరూ కూడా ముందుకు వస్తున్నారు. అత్యధికంగా ఇప్పటి వరకు కూడా గాజువాక నియోజకవర్గంలో 17.2% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా జమ్మలమడుగు ప్రాంతంలో 16.3% ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఒంగోలులో 12.2%, అమలాపురంలో 12.5%, రామచంద్రాపురంలో 12.59%, అదేవిధంగా అనకాపల్లిలో 11.6%, మొత్తం చీపురుపల్లిలో 9.59% పోలింగ్ పర్సంటేజ్ ఇప్పటి వరకు కూడా నమోదైంది. ఇది దాదాపు 83% దాటే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల అధికారులందరూ కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా యువ ఓటర్లు, ఈరోజు మహిళా ఓటర్లు ప్రభావం ఎక్కువగా ఉంది. గతంతో పోలిస్తే ఎక్కువగా ఈసారి ఓటర్లు నమోదు శాతం కూడా, పోలింగ్ నమోదు కూడా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా దాదాపు 7ంటికి పోలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటే 6 నుంచే ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూశారు. మొత్తం మీద ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా సంతృప్తికరంగా చేసినటువంటి పరిస్థితి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం, పోలింగ్ లేటుగా ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాల్లో మరికొంత సమయం పొడిగిస్తారా లేదా అనేటటువంటి అంశం గురించి కూడా ఎలక్షన్ కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు పల్నాడు జిల్లాలో జరిగినటువంటి హింసాత్మకమైన సంఘటనల నేపథ్యంలో ఆ ప్రాంతానికి ప్రత్యేక బృందాన్ని ఎన్నికల సంఘం పంపించింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేయటం, అక్కడ ఉన్నటువంటి దీనికి బాధ్యులు ఎవరో నిర్ధారించి వారిపైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అనేక ప్రాంతాల్లో 2 పార్టీలు కూడా, ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల ఏజెంట్లకి అక్కడ ఉన్నటువంటి రిలీవర్ల మధ్య ఘర్షణ జరిగే, కొన్ని ప్రాంతాల్లో ఒకరిపైన ఒకరు దౌర్జన్యాలు చేసుకునేటటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వాటర్ సిప్లు అందజేసే విషయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం సర్దుబాటు చేసేటటువంటి పరిస్థితి అయితే అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. మొత్తం మీద చూస్తే చెదురుమదురు సంఘటనలు తప్ప దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో శాంతియుతంగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అనేక ప్రాంతాల్లో కూడా పోలీసు బలగాలన్నీ కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో పూర్తి స్థాయిలో బందోబస్తు నేపథ్యంలో పూర్తిగా పహారా కాస్తూ, పోలీసు యంత్రాంగం అంతా కూడా పహారా కాస్తూ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కృప. జయరాజ్, వైసీపీ లీడర్ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కొన్ని చోట్ల భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది, అదనపు బలగాలు లేవు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏ ప్రాంతాల్లో, అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో అలా ఉందా, లేకపోతే ఓవరాల్ గా ఎలా ఉంది? నిజంగా ఈ పరిస్థితి ఎక్కడ కనబడుతోంది? కృప,
అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైసీపీ కూడా పూర్తి స్థాయిలో ఒకరిపైన ఒకరు ఆరోపణలు పూర్తిగా ఉదయం నుంచి కూడా చేసుకుంటున్నారు. నిన్న కూడా అటుపక్క నారా చంద్రబాబు నాయుడు, మరొకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హింసాత్మకమైన సంఘటనల్ని ప్రేరేపించడానికి ఆయా పార్టీలు ప్రోత్సహిస్తారని చెప్పేసి పత్రికా ప్రకటన కూడా విడుదల చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ రోజు ఉదయం కూడా విజయసాయిరెడ్డి కూడా ఇదే రకమైన ప్రకటన విడుదల చేశారు. అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా ఇదే హింసాత్మకమైనటువంటి చర్యలకి పాల్పడుతుంది, చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. మరొకవైపు చంద్రబాబు నాయుడు ఉదయం ఉండవల్లిలో ఓటు వేసిన తర్వాత కూడా ఇదే రకమైనటువంటి కామెంట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే గత కొద్ది రోజులుగా ఎలక్షన్ ప్రచారంలో ఏవేవైతే ఆరోపణలు చేశారో, ఏ రకమైనటువంటి అభియోగాలు మోపారో, అదే రకమైనటువంటి అభిప్రాయాలు, అదే రకమైన ఆరోపణలు కూడా ఈ రోజు పోలింగ్ రోజు కూడా చేసుకుంటున్నారు. ఉభయ పార్టీలు కూడా దీని హింసాత్మకమైనటువంటి సంఘటనలు, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి హింసాత్మకమైన సంఘటనలు, ఉద్రిక్త వాతావరణానికి కారణాలు ఒక పార్టీ మీద ఒక పార్టీ కూడా అభియోగాలు మోపేటటువంటి అంశాలు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద చూస్తే ఆయా ప్రాంతాల్లో ప్రతి ఎన్నికల సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొనడం, దాదాపు 1348 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలుగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఆయా కేంద్రాలకు సంబంధించినటువంటి అదనపు బలగాల్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా సమీక్షించడం, కంట్రోల్ చేసేటటువంటి యంత్రాంగాన్ని అంతా కూడా ఏర్పాటు చేసినప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో కానీ అన్నమయ్య జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి వాతావరణం నెలకొనటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చక్కదిద్దేటటువంటి కార్యక్రమం ఉంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 12% పోలింగ్ నమోదైంది. ఈ శాతం ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చే మహిళలు, యువ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో 83% దాటే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. కృప. రైట్ జయరాజ్. సో చాలా చోట్ల